ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏపీపీఎస్సీ లేదా అధికారిక వ్యవస్థల ద్వారా అత్యున్నత నైపుణ్యం కలిగిన సంబంధిత విద్యా లేదా పరిశోధనా సంస్థల ద్వారానే సిలబస్ రూపొందించి ప్రశ్నాపత్రాలు తయారు చేసి పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పాక్షికత, నాణ్యతను నిర్ధారించి నిజమైన ప్రతిభావంతులను ఎన్నుకునేటువంటి ప్రక్రియకు ఈ 300 పోస్టుల నియామకాలలో తూట్లు పొడిచి ఉద్యోగ ప్రకటన ఇచ్చినారు. వైద్య రంగానికి సంబంధించిన అంటే పారామెడికల్, నాన్ పారామెడికల్ కు సంబంధించిన పోస్టుల విషయంలో ఎయిమ్స్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా సిలబస్, ప్రశ్నాపత్రాలు రూపొందించాల్సింది పోయి వీళ్లే కమిటీగా ఏర్పడి ప్రశ్నలు తయారు చేసుకున్నారు. సాంకేతిక పోస్టులకు సంబంధించి ఐఐటీలు, ట్రిపుల్ ఐఎస్బి వంటి ప్రముఖ విద్యా సంస్థల నిపుణుల సలహాతో అర్హత ప్రమాణాలు, ప్రశ్నాపత్రాలు, నియామక విధానాలను రూపొందించాలన్నటువంటి ప్రాథమిక విషయాన్నే తొక్కిపట్టి వీళ్లు ఇష్టానుసారము ఈ పరీక్షా కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. గ్రూప్ 1 కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్తులకు సంబంధించిన సెలక్షన్స్ లో మెరిట్ ఆధారంగా అంటే పరీక్షలు రాసిన వాళ్లు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఆటోమేటిక్ గా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ దేశమంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ పరీక్షా పత్రాలను ఈరోజు చంద్రబాబు గారి మానస పుత్రిక ఈనాటి విషకన్యలో కూడా రాసినారు. ఏమని? ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్షల నియమత్వం ఏపీటీ ఆన్లైన్ సర్వీసెస్ తో స్విమ్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. పరీక్షల నిర్వహణకు సుమా, పరీక్షా పత్రాల సెలక్షన్ కాదు. అర్హత సాధించిన అభ్యర్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను ఎంపిక చేయబోతున్నారు. అంటే పరీక్షల్లో పాస్ అయినంత మాత్రాన మీరు ఉద్యోగాలకు సెలెక్ట్ కారు. ఈ ఉద్యోగ సెలెక్ట్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్లు సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని, ఈ ఉద్యోగస్తులు. ఇందులో ఎవరయ్యా మెంబర్లు, అధ్యక్షులు అంటే ఆదిశేషు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారంతో సీఎం గారికి సమీప బంధువు ఈయన ఆధ్వర్యంలో బర్డ్ డైరెక్టర్ అధ్యక్షతన వీళ్లకు కావలసినటువంటి ఒక కమిటీని, 5 మంది కమిటీలని ఏర్పరచుకొని ఆ కమిటీ ద్వారా వాళ్లకు కావలసినటువంటి అంటే ఆదిశేషయ్య అంటే సీఎం గారు వీళ్లకు కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా ఈ కుట్ర జరిగిందన్న విషయం తెలుస్తోంది. విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ కి అవకాశం ఇవ్వకుండా ఇతర సీనియర్ అధికారులను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారైనటువంటి ఆదిశేషయ్య స్విమ్స్ డైరెక్టర్ ని మూలకు తోసేసి విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి కీలక నియామక ప్రక్రియలో వాళ్లకెవ్వరికీ కూడా అందులో భాగస్వామ్యం కలిగించకుండా వీళ్లే 303 నర్సింగ్, పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టులను అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 100 ఉద్యోగాలు డాక్టర్ల నియామకము అలాగే జరిగింది.
ఈ రోజున స్విమ్స్ లో మరో డిఎస్సి పరీక్షల కంటే సెలక్షన్స్ కంటే దారుణంగా ఈ రకమైనటువంటి సెలక్షన్ కు అవినీతికి తెర లేచింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, వేద సంస్కృతిని, ధార్మిక పరంపరను ప్రతిబింబించే పవిత్రమైన పీఠం అది. అలాంటి మహోన్నతమైనటువంటి సంస్థలో చేపట్టే ప్రతి నిర్ణయం, ప్రతి నియామకం, ప్రతి పరిపాలనా చర్య ప్రజల విశ్వాసానికి ప్రతిరూపంగా నిలవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.